గన్పూర్ మండలంలోని క్రీస్తు జ్యోతి మందిరంలో ఆదివారం డాక్టర్ రెవరెండ్ పాల్సన్ రాజ్ ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో పునరుద్ధాన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్సన్ రాజ్ మాట్లాడుతూ పునరుద్ధాన మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు గేయాలు ఆలపించినట్లు తెలిపారు. యేసు శిలువ మార్గం గూర్చి, ఆయన పడిన శ్రమల గూర్చి, కార్చిన ప్రతి రక్తపు బొట్టు ప్రజల శ్రేయస్సు కొరకేనని, ప్రజలు చేసిన పాపాలను తన రక్తంతో కడిగి పునీతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రదర్స్, సిస్టర్స్, సునీల్, క్రీస్తు జ్యోతి మందిర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి ముందే ఉండే వాళ్ళు ఒక అమ్మ ఉండే దౌలమ్మ, వీసలమ్మ తను ఇప్పటికి ఉన్నారు. వాళ్ళ కూడలు ఉంది. వాళ్ళ ఇంట్లో చాలా రూములు, 10 రూములు ఉంటే 4-5 రూములు ఉంటే వాళ్ళ కిరాయి ఉంటే వాళ్ళ ఇల్లు రోజు నేను దాసి పని ఏంటంటే గిన్నెలతో మారి ఇల్లు తుడవాలి, బట్టలు పెట్టేయాలి, పిల్లలని టిఫిన్ చేసి పెట్టాలి, నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. దాసి పని, పాస్ పని అంటే అంత ఊడవాలి. ఐస్ క్రీమ్ అమ్మేది, భక్త సామాన్లు ₹2 అమ్మేది. రాత్రంతా ఇచ్చాను, పగలంతా ఉదయం అంతా ఇచ్చాను. భయంకరమైన ఒక మా ఊరు ఎలుకలమ్మ వచ్చింది. ఓ అయ్యగారు బాగున్నావా అన్నది. ఏంటిదమ్మా అని చెప్పాను. ఏంటి అమ్మా అంటే, నువ్వు చాలా రాత్రి పగలు కష్టపడ్డావు కదయ్యా, నాతో పాటు ఇది సింగారం వచ్చి 3 పేటలన్నీ ఆ అమ్మ బాధ. అయ్యా ఇదిగో రాత్రి పొద్దున్నే పక్క సామలు, ఇదిగో ఐస్ క్రీమ్ అమ్మ, ఆ తర్వాత కేకులు అమ్మావు, రేగికాయలు అమ్మావు, కూరగాయలు అమ్మావు, పన్నీళ్ళు పోయినావు, మిరపకాయలు పోయినావు, పల్లికాయలు పోయినావు. పారయ్యా ఈ రోజు నీ దేవుడి కష్టాలు చూశారు నానా, మమ్మల్ని అందరినీ వేస్తున్నాం నమ్ముకోమని చెప్పావు. నేను వేస్తున్నాము నమ్ముకోక తప్పలేదు నానా, నాకు జబ్బు. పరిశుద్ధాత్మ దేవుని నామములో యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు ప్రపంచ మానవుల కొరకు చనిపోయిన మరి ఈరోజు ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న దేవుని పిల్లలందరికీ మరి యేసు ప్రభు ఏ విధంగా ప్రేమ సమాధానం పంచి పరలోకానికి మన కొరకు తిరిగి వెళ్ళాడో, మనం ఆయన విశ్వాసం ఉంటే మనం కూడా మరి పరలోక రాజ్యానికి పౌరులుగా జీవిస్తాం కనుక ఆయన పునరుద్ధానాన్ని ఎవరు నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మార్గం నడుస్తారో వారందరూ మరి దేవుని కుమార్తె అవుతారని మీ అందరికి హ్యాపీ ఈస్టర్ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. సార్, ఇది చనిపోయిన రోజు మళ్ళీ లేస్తా అంటారు కదా, ఇది జన్మించినట్ట లేక యేసు ప్రభు తిరిగి రాబోచున్నాడు. ఇంతకుముందేమో యేసు ప్రభు జన్మించిండు, తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ప్రపంచ మానవుల కొరకు చనిపోయిన రోజేమో గుడ్ ఫ్రైడే అంటారు. 3వ రోజున సమాధిలో పెట్టినప్పుడు ఈరోజు చనిపోయి తిరిగి లేచిండు. మళ్ళీ 2వసారి ఈ ప్రపంచ మానవుల కొరకు, ఈ లోకానికి పరిశుద్ధుల కొరకు యేసు ప్రభు రాబోచున్నారు. గాడ్ బ్లెస్ యు.